హాయ్ ఫ్రెండ్స్, నేను బోండాలు చేస్తున్నా అండి. దానికోసం మిర్చి కొన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను, అల్లం, కొత్తిమీర అండి, కొంచెం కరివేపాకు క్లీన్ చేసి పెట్టుకున్నాను, ఆనియన్స్ ఒక 4 అండి, కొంచెం జీలకర్ర వేసుకుందాం, పెరుగు వేసుకుందామండి. ఒక గిన్నె తీసుకొని అందులో మైదా పిండి యాడ్ చేసుకుందామండి. కొంచెం సాల్ట్ వేసుకుందాం. బేకింగ్ పౌడర్ ఒక 1/2 స్పూన్ వేసుకుందామండి. కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇవన్నీ ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు వీటిని సన్నగా తరుముకుందామండి. బ్లెండర్లో అల్లం చిన్నగా తరుముకున్నానండి, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్ వేసుకుంటున్నానండి. బ్లెండ్ చేసుకుందాం సన్నగా. ఆపి బ్లెండ్ చేసుకోవాలండి. ఇదిగోండి, రెడీ అయిపోయింది. ఇలా తరుముకోవాలండి. ఇలా సన్నగా తరమాలంటే చాలా టైం పడుతుందండి. నేను ఈ బ్లెండర్ సహాయంతో నేను ఇలా తరుముకున్నాను. కొంచెం స్మార్ట్ వర్క్ అండి. ఇందులో వేసేసుకుందామండి. పెరిగేసుకుందామండి. కొంచెం దోసపిండి యాడ్ చేసుకుంటున్నానండి నేను. దీన్ని మొత్తం మంచిగా కలుపుకోవాలండి. ఇలా వాటర్ ఎక్కువ అవసరం పడవండి, ఎందుకంటే పెరుగు, దోసపిండి యాడ్ చేసాం కాబట్టి ఎక్కువ అవసరం పడవండి. ఇంకా అవసరమైతే కొంచెం పెరుగు యాడ్ చేసుకుందామండి. కొంచెం పెరుగుని మజ్జిగ చేసుకుందామండి. మజ్జిగ వేసుకుందాం. ఇదిగోండి, ఇలా చేసుకొని వేసుకుందాం. టేస్ట్ బాగుంటుందండి మజ్జిగ వేసుకుంటే. ఇదిగోండి, ఈ విధంగా కలుపుకోవాలండి. కొంచెం జారుడుగా. సాల్ట్ సరిపోకపోతే వేసుకోవాలండి. నాకు కొంచెం సరిపోలేదు, వేసుకుంటున్నాను. ఇది ఒక గంట పాటు నానాలండి. నానిన తర్వాత బోండాలు వేసుకుందాం. ఉల్లిపాయ చట్నీ రెడీ చేసుకుందామండి. దానికోసం ఒక 3 ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాం. ఎండుమిర్చి అండి కొన్ని. ఇవి పెద్దగా కారం ఉండవండి. కొంచెం చింతపండు వాటర్లో నానబెట్టి పెట్టుకున్నా. ఇవన్నీ మిక్సీలో వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకుందామండి. కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకుందామండి. దీన్ని మిక్సీ పట్టుకుందాం. కొంచెం బెల్లం వేసుకుందామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు పోపు పెట్టుకుందాం. కడాయి పెట్టుకున్నా అండి. ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆవాలు వేసుకుందాం. జీలకర్ర వేసుకుందామండి. కరివేపాకు వేసుకుందాం. వేసేసుకుందామండి పేస్ట్. పోపులో ఎండుమిర్చి వేయట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఎండుమిర్చి వేసాం కాబట్టి వేసుకోవట్లేదండి. అంతే అండి, రెడీ అయిపోయింది. ఇది బోండాల్లోకి యాడ్ చేసుకుందామండి. ఈ చట్నీ వచ్చేసి దోశతో కూడా తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక గంట పాటు నానిందండి. ఇప్పుడు బోండాలు వేసేసుకుందాం. స్టవ్ వెలిగించుకుందామండి. కడాయి పెట్టేసుకున్నా. ఆయిల్ వేసుకుంటానండి. ఆయిల్ వేసుకున్నానండి. హీట్ ఎక్కాలి బాగా. ఒకసారి కలుపుకుందామండి మొత్తం మంచిగా. బోండా వేసేసుకుందామండి.
ఒకసారి తిప్పుకుందామండి. ఇలా గోల్డ్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలండి. టర్న్ చేసుకుందామండి. తీసేసుకుందామండి. ఇంకా ఆయిల్ వేసుకున్నానండి. ఇంకొంచెం పిండి మిగిలింది. ఇది ఎంత బాగా పులిస్తే అంత బాగుంటుందండి. ఇంకా మధ్యాహ్నం కలుపుకొని ఈవినింగ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇంకా టేస్ట్ ఉంటుంది. పిండి పులవాలండి బాగా. మా పిల్లలు ఇప్పుడు అడిగారని నేను చేశానండి. ఒక 1 అవర్ మాత్రమే పులుసునిచ్చా. మీరు ఎప్పుడైనా చేసుకునేటట్టయితే మధ్యాహ్నం కలిపి పెట్టుకోండి, బాగా వస్తాయండి. టేస్ట్ బాగుంటుంది. అల్లం ఫ్లేవర్, ఉల్లిపాయలు అంత టేస్ట్ బాగుంటుందండి. తీసేసుకుందామండి. నేను చేసుకునే పిండికి ఇంత క్వాంటిటీ వచ్చిందండి. ఇదిగోండి ఉల్లిపాయ చట్నీ అండి. దీని కాంబినేషన్ బాగుంటుంది. బాగా వచ్చాయండి. నేను ఎలా వస్తాయో అనుకున్నాను. పిండి నానలేదు కదా ఎక్కువసేపు, ఎలా వస్తాయి అనుకున్నాను. బాగానే వచ్చాయండి. చూడండి. టేస్ట్ బాగుందండి. చాలా బాగుంది. ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగా కుదిరిందండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.